హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజొచ్చేసి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో, ఇక్కడొచ్చేసి మా బాబుకి ఇంకా ఫాస్ట్‌గా రెడీ చేసి స్కూల్‌కైతే పంపించేస్తున్నాను. ఇక్కడ చూడండి వాడు ఎళ్తుంటే నేను వస్తాననుకోని మా చిన్నోడు కూడా రోజు డ్రాప్ చేస్తాడు వాడు పెద్దోడిని. ఇంకా వాడిని స్కూల్ పంపించేసిన తర్వాత ఇంకా మేము వెజిటబుల్స్ మార్కెట్‌కైతే వచ్చేసాము. ఇంట్లో అసలు ఏం కూరగాయలు లేవు. ఇంకా లంచ్‌కి వెజిటబుల్స్ కావాలి కదా! అందుకని ఇంకా ఫాస్ట్‌గా వాడిని డ్రాప్ చేసేసి ఇంకా అటు నుంచి అటే ఇంకా మేము ఇక్కడ వెజిటబుల్స్ కొనడానికి మార్కెట్‌కైతే వచ్చేసాము. మా దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మార్కెట్ నుంచి రాగానే మెయిన్ టాస్క్ ఇది. రాగానే ఇంకా వెజిటబుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసేసి బాక్స్‌లలో పెట్టేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను వచ్చిన వెంటనే. ఎందుకంటే ఇంకా అలా బద్ధకం అయిపోతది. పక్కన పెట్టేసి కవర్‌లో పెట్టేయడము అలాంటివి జరుగుతుంటాయి. తర్వాత పెడదాంలే అంటే. అందుకే ఇంక రాగానే ఇదే మెయిన్ పని అనుకోని నేను ఇంకా పెట్టేస్తాను. మా చిన్నోడిని రాగానే పడుకోబెట్టేసాను. వాడు ఉయ్యాలేసేసి పడుకోబెట్టేసి ఇంకా నేను మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఇంకా ఇలాగే బాక్స్‌లలో పెట్టేసి కవర్‌లో పెట్టాల్సినవన్నీ కవర్‌లో పెడతాను. పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అప్పుడే చాలా నీట్‌గా ఉంటుంది. మనకు కన్వీనియంట్‌గా ఉంటుంది తీసుకున్నప్పుడు గూడా. Cute, cute things do you things cute do you things things cute things do you things cute do you things things cute things do you things cute do you things things cute things do you things cute do you things ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలనేది నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్ చేస్తాను అనుకోని. సో, ఆ వీడియోస్ కూడా వస్తాయి. అంటే ఎంతవరకు మీకు నచ్చుతుందో దాన్ని బట్టి ఇంకా నేను కంటిన్యూ చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతాను. మాక్సిమం మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే హెల్తీ లంచ్ బాక్సే నేను మా పిల్లలకి పెడతాను. సో, మీ అందరికి కూడా కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా అనుకోని ఇంకా నేను ఆ వీడియో అయితే సిరీస్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో, చూద్దాం ఎంతవరకు బావుంటుందో, ఎంతవరకు మీ అందరికి నచ్చుతుందో. మీ సజెషన్స్ కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నచ్చితే ఇంకా కంటిన్యూ చేద్దామని. సో, ఇలా బాక్స్‌లలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఇలా పెట్టేస్తాను. కవర్‌లో పెడితే కొంచెం మెస్సీగా ఉంటుంది. చూడడానికి కూడా బాగోదు కదా! మనకి ఇలా బాక్స్‌లో పెడితే చూడడానికి బావుంటుంది. తీసుకోవడానికి కూడా బావుంటుందని నేను బాక్స్‌లో మాక్సిమం పెడతాను. సో, ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసేసాను. ఈరోజు లంచ్‌కి ఏం ప్రిపేర్ చేశాననేది చూసేయండి. మనం హెల్తీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్‌లో కూడా కొన్ని చేంజెస్ ఉండాలి కదా! సో, అందుకనేది నేనింకా మా లంచ్‌లో కూడా చాలా చేంజెస్ చేశాను.
ఇంకా మన హెల్తీగా ఉండాలి, లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలి. మనం పిల్లలకి హెల్తీ లైఫ్ నేర్పించాలి కాబట్టి, మనం ఫస్ట్ మారాలి కాబట్టి ఇలాంటి చేంజెస్ చేస్తున్నాము. అంటే వర్కౌట్స్ అనేసి, డైట్స్ అని ఇలా డైట్స్ అంటే పూర్తి తిండి మానేసి అని కాదు. మంచి హెల్తీ ఫుడ్ తినుకొని అప్పుడప్పుడు చీట్ చేస్తాము. కానీ చాలా రేర్‌గా ఇలా లైఫ్ స్టైల్ ఉంటేనే మనకు కూడా మంచిది. పిల్లలకు కూడా మనం చూసి నేర్చుకుంటారు కదా! సో, ఇలాగా ఇంకా ఇది ఈవినింగ్ ఇలా చెప్పాను కదా! చీట్ డే అప్పుడప్పుడు చేస్తామని. ఒక 2 వీక్స్‌కి ఒకసారి, 3 వీక్స్‌కి ఒకసారి ఇలా బయటికెళ్ళి చీట్ డే అనేది ఉంటుంది. లేకపోతే అస్సలు లైఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుంది కదా! సో, అందుకనేసి ఇంకా మేము ఇక్కడ ఈవినింగు చాలా రోజులైంది వచ్చి అని, ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే మాల్ ఉంటుంది. అక్కడ కేఎఫ్‌సి చాలా బావుంటుంది. ఇంకా అక్కడికొచ్చేసాము. తర్వాత కేఎఫ్‌సి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా హాట్ చాక్లేట్ విత్ ఐస్ క్రీమ్ తినేసాము. చాలా బావుంది టేస్ట్. ఇంకా పిల్లలు నేను ఫుల్ కుమ్మేసాము. యాక్చువల్లీ నేను పిల్లలమే తిన్నాము. మా హస్బెండ్ తినలేదు. ఎందుకంటే స్వీట్స్ మానేసారు తను తినడము. ఇంకా మేము ముగ్గురం ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాం ఇక్కడైతే. ఈ వ్లాగ్‌లో అయితే నేను 2 డేస్ షూట్ చేసిన వీడియోస్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ నేను 3, 4 డేస్ బ్యాక్ తీసిన వీడియోస్ యాక్చువల్లీ ఇవి. ఇంకా ఇది ఇక్కడ మెట్రోలో చూసా కదా! మెట్రోకి మేము వెళ్తున్నాము బయటికి. మా పెద్ద బాబుకి షూట్ ఉంది. ఇది నెక్స్ట్ డే. బ్రాండ్ షూట్ ఉంది. దానికోసమని ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. మీరు షార్ట్ వీడియోలో కూడా చూసుంటారు చెప్పాను. సో, ఇంకా మనకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. ఎందుకంటే చాలా దూరము మా ఇంటి దగ్గర నుంచి. అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే ట్రాఫిక్ కూడా ఉండదు కదా అనుకోని, ఇంకా మెట్రోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చాలా త్వరగా వెళ్ళొచ్చు అనేసి, ఇంకా మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ మెట్రో ఎక్కి కూడా చాలా ఇయర్స్ అయింది. ఎందుకంటే పెళ్ళికి ముందు నేను మెట్రో ఎక్కాను. ఆఫీస్‌కి లేకపోతే కాలేజ్‌కి మెట్రోలో వెళ్ళేదాన్ని. మెట్రో అండ్ బస్సు. సో, ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మెట్రో ఎక్కుతున్నాను కదా! చాలా కొత్తగా బావుంది. ఇంకా బా ఇద్దరు పిల్లలు కూడా ఫస్ట్ టైమ్ ఎక్కడము. మా హస్బెండ్ అయితే చాలా సార్లు వెళ్లారు గానీ, ఇంకా ఇలాగా పిల్లలతో ఫస్ట్ టైమ్ వెళ్ళడము చాలా బావుంది. ఎందుకంటే ఎప్పుడూ పెళ్లి తర్వాత ఇంకా కారు ఇలాగే తిరిగాం గానీ, ఇంకా మెట్రో ఎక్కే అవసరం రాలేదు. సో, ఇక్కడ షూట్‌కైతే వచ్చేసాము. బ్రాండ్ షూట్ ఉందన్నాను గదా! మా పెద్ద బాబుకి. ఇక్కడ అంటే మన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలా ఉంటుంది గదా! అందులో షూట్స్ ఉంటాయి గదా! దానికోసమని ఇక్కడ వచ్చేసాము. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్‌కైతే బయటికి వచ్చాము. ఎందుకంటే ఎలాగో ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. ఈరోజు గూడా డైట్ అది ఇది అంటే ఇంకా మనకి కడుపు కాలిపోతుంది. అందుకనేసి ఇంకా బయటకొచ్చేసాము. ఇంకా షూట్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇంకా అక్కడ దగ్గరలోనే బార్బిక్యూ ఉంది. నాకు ఇంకెక్కడ రెస్టారెంట్స్ దగ్గరలో కనిపించలేదు. ఇంకా బార్బిక్యూకి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం డైట్ కూడా మెయింటైన్ అయినట్టు ఉంటుంది కదా అని. ఎందుకంటే స్టార్టర్స్ ఎక్కువ తిన్నాము. రైస్ అస్సలు ఒక్క చిన్న కప్పు తిన్నాను అంతే. ఇంకేం తీసుకోలేదు. ఇంకా ఇలా కొంచెము కవర్ అవుతుంది కదా అనేసి ఇంకా బార్బిక్యూకే వచ్చేసాము. టేస్ట్ కూడా చాలా బావుంది. మాక్సిమం ఎప్పుడైనా బార్బిక్యూలో బానే ఉంటుంది. కానీ కొన్ని రెస్టారెంట్స్ అంత టేస్ట్ ఉండదు బార్బిక్యూలో. సో, ఇక్కడైతే బావుంది. ఇంకా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసి టైమ్ స్పెండ్ చేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 9కి మేము ఇంటి నుంచి బయలుదేరితే ఈవినింగ్ 6 అయింది ఇంటికొచ్చేసరికి. ఫుల్ టయర్డ్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.